హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో డిగ్రీ సెకండ్ సెమిస్టర్ స్టూడెంట్స్కి ఆంధ్ర యూనివర్సిటీ వాళ్ళు టైం టేబుల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ టైం టేబుల్ 29th అంటే ఎగ్జామ్స్ అనేవి మనకి 29th నుంచి అని చెప్పి ఆల్రెడీ మనమైతే బిఫోర్ రిలీజ్ ఆఫ్ ద టైం టేబుల్ మనమైతే చేసామన్నమాట మొన్న. సో మనం చెప్పినట్టుగానే 29th ఎగ్జామ్స్ ఫిక్స్ అయితే అయ్యాయి. అయితే డేట్స్ ఏ విధంగా ఇచ్చారు, ఎప్పుడు ఎగ్జామ్స్ అనేవి ఉన్నాయి, ఎప్పుడు మేజరు ఎప్పుడు మైనరు, ఈ యొక్క కన్ఫ్యూజన్లో స్టూడెంట్స్ అయితే ఉన్నారనమాట. సో దానికి సంబంధించి అసలు ఏ విధంగా ఉన్నది టైం టేబుల్ అనేది ఈరోజు ఈ వీడియోలో మనం చూద్దాం. సో మనం డైరెక్ట్గా టాపిక్లోకి వచ్చినట్లయితే మీకు ఇక్కడ స్క్రీన్ మీద నేను డిస్ప్లే చేస్తాను సో దట్ యూ క్యాన్ బి ఏబుల్ టు సీ. సో ఫస్ట్ మేజరు అలాగే మైనర్స్కి సంబంధించి మనకి 2 టైం టేబుల్స్ వచ్చాయమ్మ. ఎప్పుడు కూడా ఒకటే టైం టేబుల్ వస్తుంది, ఓకేనా. బట్ ఇప్పుడు మేజర్ మైనర్ అనే కొత్త కాన్సెప్ట్తో వాళ్ళు రావడం జరిగింది కాబట్టి మేజర్ మీద ఒక టైం టేబుల్, మైనర్ మీద ఒక టైం టేబుల్ వచ్చింది. సో ప్రజెంట్ మనం ఇక్కడ చూస్తున్నది బీఎస్సీకి సంబంధించి అనమాట. ఓకే, సో బీకామ్కి సంబంధించి కూడా ఉన్నది, అలాగే అన్ని బీసీఏ గ్రూప్స్, ఇలా డిఫరెంట్ అన్ని గ్రూప్స్కి సంబంధించి మనకైతే టైం టేబుల్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. సో ముందుగా మనం బీఎస్సీకి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే బీఎస్సీ హానర్స్ మేజర్ టైం టేబుల్, ఆ తర్వాత మనం మైనర్ చూద్దాం ఏమ్మా. సో ముందుగా ఇక్కడ చూడొచ్చు 29th జూలై 2024 2 PM to 5 PM అంటే మీకు ఎగ్జామ్ అనేది మధ్యాహ్నం 2 నుంచి 5కి జరుగుతుంది. ఈ 3 గంటల్లో ఎగ్జామ్ జరగనున్నది. 75 మార్క్స్ పేపర్కి, ఓకేనా. అది సోమవారం పడిందనమాట. ఓకే, సో ఫస్ట్ జనరల్ ఇంగ్లీష్. సో అందరికీ కామన్గా ఫస్ట్ ఎగ్జామ్ ఏంటమ్మా, ఇంగ్లీష్. తర్వాత మంగళవారం అంటే వెరీ నెక్స్ట్ డే 30th జూలై 2024 మనకి తెలుగు, హిందీ, సాంస్క్రిట్, ఉర్దూ ఈ 4 జరుగుతాయి. మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో ఆబ్వియస్లీ మీ అందరికీ తెలిసిందే. సో మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో దాన్ని బట్టి మీ ఎగ్జామ్ అనేది ఆ రోజు జరగడం జరుగుతుంది. ఓకే, తర్వాత థర్డ్ ఎగ్జాము వెన్స్డే 31st జూలై 2024 2 PM to 3:30 PM అన్నాడు చూడండి ఇక్కడ, ఓకేనా. అంటే ఇక్కడ ఓన్లీ 1.5 hour మాత్రం ఇచ్చాడు. ఎందుకు అనుకున్నారు, పేపరు 50 మార్క్స్కి మాత్రమే. మళ్ళీ చెప్తున్నాను, చాలా జాగ్రత్త వినండి. వెన్స్డే 31st జూలై 2024 ఏదైతే ఎగ్జామ్ ఉందో అది ప్రతి ఒక్కరికి కూడా ఇది స్కిల్ కోర్స్ పేపర్ అంటారు. వీటిని స్కిల్ పేపర్స్, వీటిని ఫౌండేషనల్ కోర్స్ పేపర్స్, ఎఫ్సి పేపర్స్ అని కూడా పిలవడం జరుగుతుంది అనమాట. సో ఇది మీకు 75 మార్కులకు ఉండదు, ఓన్లీ 50 మార్కులకు మాత్రమే ఉంటుంది. సో ఇది కూడా మీరు ఏదైతే చూస్ చేశారో దాన్ని బట్టి ఇక్కడ బిజినెస్ రైటింగ్ అని, అంటే మీ కాలేజ్ వాళ్ళు ఆల్రెడీ మీకు అవి టీచ్ చేస్తారు కాబట్టి ప్రాబ్లం లేదు, ఓకేనా. సో బిజినెస్ రైటింగ్ అనే పేపరు వెన్స్డే అంటే 31st జూలై జరుగుతుంది. ఒకవేళ మీకు అది ఉందా లేదా అనేది మీకు తెలుస్తుంది. అలాగే థర్స్డే 1st ఆగస్ట్ అంటే నెక్స్ట్ రోజు మార్కెటింగ్ స్కిల్స్ పేపర్ జరుగుతుంది. మీది ఏ రోజు ఉందో ఆ రోజు వెళ్ళి రాయడమే, మీరు అర్థమవుతుందా. తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ 2nd ఆగస్ట్, ఓకే. స్టాక్ మార్కెట్ ఆపరేషన్స్ 3rd ఆగస్ట్, అర్థమవుతుందా. మళ్ళీ సండే 4th హాలిడే. డిజిటల్ లిటరసీ 5th ఆగస్ట్, ఓకేనా. ఆ విధంగా అనమాట. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఓకేనా. ఈ మేజర్లోకి మనం దిగిపోయాం. సో స్కిల్ పేపర్స్కి సంబంధించి ఇక్కడ మీకు ఏవైతే కనిపిస్తున్నాయో అవన్నమాట. ఎప్పటి వరకు, మండే 5th ఆగస్ట్ వరకు స్కిల్ పేపర్స్ కూడా జరగనున్నాయి. ఇవన్నీ కూడా మీకు ఓన్లీ 50 మార్క్స్కే జరగనున్నాయి అమ్మ, ఓకేనా. ఓన్లీ 50 మార్క్స్కి. అందుకే టైం కూడా మీరు అబ్జర్వ్ చేసినట్లయితే 2 PM నుండి 3:30 PM మాత్రమే ఇచ్చాడు. అంటే 1.5 hour మాత్రమే ఉంటుంది ఎగ్జాము. జాగ్రత్తగా స్పీడ్గా రాసుకోవాలి. నెక్స్ట్ మేజర్ పేపర్లోకి వచ్చేసినట్లయితే 6th ఆగస్టు అంటే ట్యూస్డే మంగళవారం మీకు మేజర్ ఎగ్జామ్ జరుగుతుంది. మేజర్ అనగానే సెకండ్ సెమిస్టర్కి సంబంధించి మీకు 2 పేపర్లు ఉంటాయి, మీ అందరికీ తెలుసు కదా. ఎస్, 2 పేపర్లు ఉంటాయి. సో ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ మీరు మ్యాథమెటిక్స్ మేజర్ తీసారా, కంప్యూటర్ మేజర్ తీసారా, ఫిజిక్స్ మేజర్ తీసారా, కెమిస్ట్రీ మేజర్ తీసారా, డేటా సైన్స్ మేజర్ తీసారా, అంటే ఎన్నైతే యూనివర్సిటీ ప్రొవైడ్ చేసిందో ఆప్షను అలా మీరు ఏదైతే మేజర్ తీసారో అది మీకు ఇక్కడ చూసుకోవాలన్నమాట. ఇన్ని ఉన్నాయేటి అనుకోకండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అన్నట్టు. ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే మీలో ఎవరైనా కనుక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే సబ్జెక్ట్ని మేజర్గా తీసి ఉంటే ఆ రోజే మీకు ఎగ్జాము.
అలాగే డేటా సైన్స్ వాళ్ళకి ఆ రోజు. అంటే అన్ని మేజర్లు కామనే కదా, ఒక్కొక్కరు ఒకటి తీస్తారు. సో డేటా సైన్సు, మ్యాథమెటిక్స్, హోమ్ సైన్సు, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జువాలజీ, ఫిషరీస్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, జువాలజీ, ఇలా పలు ఏవైతే సబ్జెక్ట్స్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడ లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఇదిగోండి, ఇది కూడా 6th ఆగస్ట్ అంటే ఆ రోజే. ఇవన్నీ మేజర్లు అనమాట, ఇన్ని ఉన్నాయి మేజర్లు మనకి. మైక్రోబయాలజీ, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, బాటనీ, బయోకెమిస్ట్రీ, స్టాటిస్టిక్స్, హ్యూమన్ జెనెటిక్స్, జోగ్రఫీ, ఇలా యానిమేషను, బయో ఇన్ఫర్మేషను, ఇన్ఫర్మేటిక్స్, ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్, అగ్రికల్చరు, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇవన్నీ అనమాట మేజర్ సబ్జెక్టులు ఇవన్నీ కూడా. అర్థమవుతుందా? నెక్స్ట్ మేజర్లో ఒక పేపర్ అనేది ఇక్కడతో క్లోజ్ అయ్యింది. మనకి ఎన్ని పేపర్లు? 2 పేపర్లు కదా. సో ఆ 2 పేపర్లో ఫస్ట్ పేపర్ ఇక్కడ అయిపోద్ది. ఓకేనా? మ్యాథ్స్ వాళ్ళకి అయితే డిఫరెన్షియల్ ఈక్వేషన్ అని, ఫిజిక్స్ వాళ్ళకి ఇక్కడ మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద ప్రతిదీ కనబడ్డది కాబట్టి మీరు చూసారు అనుకుంటున్నాను. అలా అనమాట. మేజర్లో ఫస్ట్ పేపర్ అది. ఇప్పుడు మేజర్లో సెకండ్ పేపర్ వెన్స్డే అంటే ఆ తర్వాత రోజు 7th ఆగస్ట్ని జరుగుతుంది. రెండో పేపర్ మేజర్లోది. ఏంటి? మిగతా పేపర్స్ మళ్ళీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పేపర్ నేమ్, అక్కడ పేపర్ నేమ్స్ ఉన్నాయి కాబట్టి నేను చదవట్లే, ఓన్లీ గ్రూప్ ఏదైతే సబ్జెక్ట్ ఉందో కోరు అదే చదువుతున్నా. ఓకే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే అందులో మళ్ళీ స్టాటిస్టికల్ మెథడ్స్ అండ్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్, డేటా సైన్స్ వాళ్ళకి డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్ మేజర్ వాళ్ళకి అనలిటికల్ సాలిడ్ జామెట్రీ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్. మరి ఇందాకలో ఏం జరిగింది? 6th ఆగస్టు, ఇది 7th కదా. 6th ఆగస్ట్ ఏమో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, 7th ఆగస్ట్ ఏమో సాలిడ్ జామెట్రీ మేజర్, అలా అనమాట. తర్వాత హోమ్ సైన్స్ వాళ్ళకి ఇలా మీకు ప్రతిదీ స్క్రీన్ మీద కనబడుతుంది కాబట్టి మీరు చూసుకోవచ్చమ్మా. ఫిజిక్స్ వాళ్ళకి ఒక పేపరు, వేవ్స్ అండ్ ఆసిలేషన్, ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి, స్టాటిస్టిక్స్, ఇంకా ఏదైతే ఉందో మేజర్ సబ్జెక్ట్స్ అవన్నీ కూడా ఇందులో మీకు డిస్ప్లే చేయడం జరుగుతుంది. అర్థమైందా నేను చెప్పేది? ఓకేనా? నెక్స్ట్ ఇది బి వొకేషనల్ కోర్స్ అగ్రికల్చర్ వాళ్ళకనమాట. సో ఇవి ఇంకా బీబీఏలు ఇవన్నీ కూడా ఇందులో యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సో మన స్టూడెంట్స్ 90% ఆఫ్ ద స్టూడెంట్స్ అందరూ కూడా మన వాళ్ళు అయితే బీఎస్సీఏ. సో ఇవి ఎలా చూసుకోవాలనేది నేను మీకు చెప్తాను, కంగారేం పడాల్సిన పని లేదు. మీరు సింపుల్గా ఆంధ్ర యూనివర్సిటీ, ఓకేనా, ఆంధ్ర యూనివర్సిటీ అని టైప్ చేసుకుంటే మీకు ఈజీగా అక్కడ క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. ఒకసారి ఉండండి. సో మీరు ఈ విధంగా సెర్చ్ చేస్తే ఆటోమేటిక్గా మీకైతే స్టార్టింగే ఆంధ్ర కంప్యూటరైజేషన్ సిస్టమ్ అని చెప్పి ఓపెన్ అవుతుంది పేజ్. దాన్ని బట్టి మీరు ఈజీగా అక్కడ చూసుకోవచ్చు అనమాట. ఓకేనా? అంటే నేను టైం టేబుల్ ఎక్స్ప్లెయిన్ చేయడం అనే ప్రాసెస్ మీద మీకు నేను ఇదంతా చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ సో మేజర్ ఎంతవరకు అయ్యే ఎగ్జామ్స్? 7th వరకు అయ్యాయి కదా. ఇప్పుడు లాస్ట్లో ఇంకో టైం టేబుల్ ఏంటంటే మైనర్ పేపర్, మైనర్ టైం టేబుల్. ఇదంతా కూడా చూడండి, బీఎస్సీ హానర్స్ మైనర్. సో ఎవరైతే మైనర్ తీసారో వాళ్ళందరికీ ఎగ్జామ్ 8th ఉంటుంది అనమాట. ఓకేనా? మైనర్ వాళ్ళకి అంటే మేజర్ ఎగ్జామ్ అయిపోగానే మైనర్ పెడుతున్నాడు. ఫస్ట్ మేజరు, తర్వాత మైనర్. మీకు ప్రాసెస్ అర్థమైంది కదా. ముందు లాంగ్వేజెస్, తర్వాత స్కిల్ పేపరు, తర్వాత మేజరు, తర్వాత మైనరు. ఇది ప్రాసెస్. సో మైనర్కి వచ్చేసరికి మీరు ఏం తీసుకున్నారు అనేది మీకు తెలుసు. సోషియాలజీ ఒకరు, సోషల్ వర్క్ ఒకరు, రూరల్ డెవలప్మెంటు, ఫిలాసఫీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్, ఈ అన్నిటికీ అర్హులే. అర్థమవుతుందా? బీఎస్సీ స్టూడెంట్స్ ఇవన్నీ తీసుకోవచ్చు అనమాట మైనర్. దాన్ని బట్టి ఇవన్నీ ఇచ్చేసాడు. ఇది 70 మార్క్స్కే జరుగుతుంది మేజరు, అలాగే మైనర్ కూడా ఇక్కడ మెన్షన్ చేసినట్టు పరంగా అయితే. ఓకే, సో ఇదనమాట ఇవన్నీ కూడా. ఇది కొన్ని మైనర్ సబ్జెక్ట్స్. ఇందులో మన కోసం మన క్లారిటీ, మన మ్యాథ్స్లు, ఫిజిక్స్లు ఇవన్నీ ఉంటాయి. మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతుంది కదా. హోమ్ సైన్సు, ఫుడ్ సైన్సు, జియాలజీ, ఫిజిక్స్, ఎలక్ట్రానిక్స్, ఇలా అన్నీ, కెమిస్ట్రీ మీకు ఆల్రెడీ అన్నీ కనిపిస్తుంది. ఇది కూడా మ్యాథ్స్ ఇక్కడ ఉంది మైనర్. సో మీరు ఏ మైనర్ తీసినా అందరికీ ఆ రోజు ఎగ్జామ్. ఏ రోజు? 8th ఆగస్ట్. అంటే మీకు ఎగ్జామ్స్ 8th ఆగస్ట్తో పూర్తి అయిపోతున్నాయి. 29th మొదలయ్యి 8th ఆగస్టుతో ఎగ్జామ్స్ అనేవి క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మైనర్సే. ఇన్ని మైనర్స్ అనేవి మన వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో వీళ్ళందరికీ ఆ రోజే ఎగ్జామ్ ఉంటుంది. ఒక్కొక్కరికి ఒక్కో పేపర్, మీ నేమ్ బట్టి మీ పేపర్ మీకు ఇచ్చేస్తారు వాళ్ళు. మీరు కంగారు పడాల్సిన పని అయితే ఏమీ కూడా లేదు. సో ఇది ఇప్పుడు మనకు వచ్చిన అప్డేట్ అనమాట. సో ఎగ్జామ్స్ అనేవి దగ్గరికి రావడం జరిగింది. మీ అందరికీ కూడా క్లారిటీ వచ్చింది కదా. సో ఎగ్జామ్స్ వచ్చాయి కాబట్టి, ఇప్పటికే డిలే అయ్యాయి కాబట్టి మీ ప్రిపరేషన్ని మళ్ళీ మొత్తం కూడా, ఓకేనా,
మొత్తం చదవండి, మొత్తం రివైజ్ చేసుకోండి, మంచి మార్క్స్ స్కోర్ చేసుకోండి. మన దగ్గర క్లాసులు అయితే ఉన్నాయి. సో మీరు మినిమం 7 to 8 days స్పెండ్ చేసినా కూడా ఈజీగా టాపిక్స్ అన్నీ నేర్చుకునే విధంగానే ఉంటాయి అన్నమాట. ప్రాబ్లం ఏం లేదు, ఓకేనా. సో ఈజీగా మీరు చదువుకోవచ్చు, ఈజీగా మీరు మార్క్స్ అనేవి గెయిన్ చేసుకోవచ్చు. లేదు క్లాసులు వద్దు సార్ ప్రజెంట్ ఈ సెమ్కి నెక్స్ట్ సెమ్ నుండి క్లాసులు తీసుకుంటాను అన్నోళ్ళు పీడిఎఫ్స్ కూడా మన దగ్గర ఉన్నాయమ్మ. సో కంప్యూటర్ మేజరు, కంప్యూటర్ మైనరు, మ్యాథమెటిక్స్ మేజరు, మ్యాథమెటిక్స్ మైనరు, సో మీ అందరికీ కూడా పీడిఎఫ్స్ ఉన్నాయి, అలాగే క్లాసులు ఉన్నాయి. మీరు ఏదైనా తీసుకోవచ్చు, బట్ 100% మీకు సక్సెస్ అయితే రావడం జరుగుతుంది. మనం ఏవైతే క్వశ్చన్లు చెప్తామో ఆ క్వశ్చన్స్ మాత్రమే ఎగ్జామ్లో పడతాయి. ఇది ఎంతవరకు నిజం అనేది మీకు తెలియాలనుకుంటే ఇక్కడ నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, అందులో మీరు ప్రతిదీ చెక్ చేసుకోవచ్చు. ఎవరైతే స్టూడెంట్స్ మనల్ని ఫాలో అయ్యి అంటే మన మెటీరియల్స్, మన పీడిఎఫ్స్, మన క్లాసెస్ ఫాలో అయ్యి మంచి మార్క్స్ తెచ్చుకున్నారో వాళ్ళందరూ ఇచ్చిన ఫీడ్బ్యాక్స్ అన్నీ కూడా నేను నీట్గా మీకు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉన్నాను. సో మీరు అక్కడ అంతా చూసుకోండి. మన బ్యాక్గ్రౌండ్ అంతా నచ్చాక, సబ్జెక్ట్ గురించి తెలుసుకున్నాక మీరు పర్చేస్ చేసుకోండి, అప్పుడే దానికి కూడా న్యాయం జరుగుతుంది. బట్ 100% సక్సెస్ అయితే మీకు నేను ఇవ్వడం జరుగుతుంది. క్లాసులు తీసుకున్నారంటే ఇంకా తిరిగే ఉండదు. లాస్ట్లో స్టార్ట్ చేసినా కూడా లేటెస్ట్గా మార్క్స్ వస్తాయి మీకు, ఇదైతే నేను గ్యారంటీగా ఇవ్వగలుగుతాను. పీడిఎఫ్స్ అయితే మీరు ఓన్లీ మీరు చదువుకోవాల్సి వస్తుంది. క్లాసెస్ అయితే చదివి నీట్గా క్లాసులో ఫ్యాకల్టీ చెప్తారు కాబట్టి ఎక్స్ప్లెనేషన్ విని ఆ తర్వాత మీరు పీడిఎఫ్ చదువుకుంటే ఇంకా సూపర్గా ఉంటుంది అనమాట. సో మీరు ఏం చేస్తారనేది ఇట్స్ అప్ టు యూ. బట్ మన దగ్గర ఉన్నవైతే ఇవన్నమాట. ఈ ఆపర్చునిటీని మీరు ఉపయోగించుకుంటారు అనుకుంటున్నాను. దీనికి సంబంధించి మీకు ఏ డౌట్ ఉందని అడగొచ్చు. ఇక్కడ స్క్రీన్ మీద నా ఫోన్ నెంబర్ ఉంది, అలాగే ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఉంది. మీరు నాకు ఎక్కడ నుండి మెసేజ్ చేసినా డైరెక్ట్గా నేనే మీకైతే కాంటాక్ట్ అవుతాను. మెసేజ్ చేయండి వీలైనంత వరకు, ఎందుకంటే బిజీగా ఉంటాం కాబట్టి దానికి సంబంధించి సొల్యూషన్ అయితే నేను ఇవ్వడం జరుగుతుంది. ఆల్ ది వెరీ బెస్ట్. సెకండ్ సెమ్ అనేది సక్సెస్ఫుల్గా మీరు కంప్లీట్ చేసుకోవాలి. ఆ తర్వాత థర్డ్ సెమ్ కూడా మీరు తీసుకోవాలి. దిస్ ఈజ్ వాట్ ఐ బిలీవ్. ఎందుకంటే థర్డ్ సెమ్కి సంబంధించి కూడా మన మిగతా యూనివర్సిటీస్ అంటే మన ఆంధ్రాయే లేట్గా ఉంది, ఇంకా మిగతా అన్ని యూనివర్సిటీలు స్టార్ట్ అయిపోయాయి. కాబట్టి మీరు కూడా ఫాస్ట్గా థర్డ్ సెమ్కి అయితే వచ్చేయాలని కోరుకుంటున్నాను. ఓకే, ఆల్ ది బెస్ట్. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఇంటి దగ్గరే ఉండి చదువుతున్నాను అనుకున్న వాళ్ళు అవ్వచ్చు, నాకు సబ్జెక్ట్ రాదు సార్, బేసిక్స్ రావు సార్, ఉండిపోద్దేమని భయపడుతున్నాను అనుకున్న వాళ్ళు అవ్వచ్చు, చదివాను కానీ అంతా మర్చిపోయాను సార్ అనుకున్న వాళ్ళు అవ్వచ్చు, ప్రతి ఒక్కరికి నేనున్నాను. మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, 100% మీరు నన్ను కనుక అప్రోచ్ అయ్యారంటే త్రూ వాట్సాప్ ఆర్ ఇన్స్టా, ఐ విల్ బి సపోర్టింగ్ యూ ఫర్ షూర్. 100% సపోర్ట్ నా నుంచి మీకు ఉంటుంది. ఏమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్.